బన్నీ బన్నీ మీ అందరికీ తెలుసు, ఒక అద్భుతమైన డ్యాన్సర్, బ్రహ్మాండమైన ఫైటర్, బ్రహ్మాండమైన పెర్ఫార్మర్, చాలా కష్టపడి పనిచేసే హీరో అని మనందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా వీటన్నిటినీ కొద్ది సమపాళ్లలో రంగరించుకుంటూ వచ్చేవాడు ఈ సినిమాలో యాక్టింగ్కి, పెర్ఫార్మెన్స్కి, సెంటిమెంట్ సీన్స్కి తను చూపించినటువంటి శ్రద్ధ, తను ఇచ్చినటువంటి పెర్ఫార్మెన్స్ హైలైట్. ఇంత గొప్పగా యాక్ట్ చేస్తాడా అర్జున్, ఇంత గొప్పగా యాక్ట్ చేస్తాడా బన్నీ. ఫైట్స్తే కాకుండా ఇతరమైనటువంటి క్వాలిఫికేషన్స్లో ఇంత గొప్పవాడా అనే ఆలోచన ఇటు ప్రేక్షకుల్లో కలిగించే విధంగా చేశాడు. ఫ్యాన్స్లో ముందు అది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా, ఎందుకంటే మా బాస్ బ్రహ్మాండంగా ఫైట్స్ చేయాలి, డాన్సులు చేయాలి, అవి చేయాలి అనుకునేవాడు ఇలా కనిపించేసరికి కొద్దిగా డైజెస్ట్ అవ్వడానికి కష్టమైన, ఆహా ఎంత గొప్ప నటుడు మా బాస్, మా హీరో అని ఫ్యాన్స్ అనుకునే విధంగా ఆ మార్క్స్ అన్నీ కొట్టేసినటువంటి వాడు బన్నీ. ఆ తర్వాత సమంత గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మాయి యాక్ట్ చేస్తున్నట్టు ఎప్పుడు అనిపించదు, ఎప్పుడు బిహేవ్ చేస్తున్నట్టే ఉంటుంది, ఆ క్యారెక్టర్కి అలా చేస్తున్నట్టు అనిపిస్తుంది. తర్వాత డైరెక్టర్ ఇక్కడ చూపించినటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, హీరోయిన్ అనగానే మంచి అందంగా కనపడాలి, ఇంకా ఏవేవో కనపడాలి. ఇవన్నీ కనపడి ఆ అమ్మాయి పిచ్చి వేషాలు వేస్తే, ఆ పిచ్చి వేషాలు అనే పదం మనం వాడకూడదేమో నాకు తెలియదు, ఆ అమ్మాయి ఇంకో రకంగా కనపడితే, మన కంటికి ఇంపుగా కనపడితే ఈ అమ్మాయి హీరోయిన్ అనేటువంటి ఒక దృష్టితో మనం హీరోయిన్ చూసే రోజుల నుంచి ఆ అమ్మాయి షుగర్ పేషెంట్ అని చెప్పి, ఏ హీరోయిన్కి షుగర్ ఉండకూడదా అని మనం అనుకుంటే అది చాలా కష్టం అండి, మీకు తెలియదు. ఎందుకంటే ప్రేక్షకులు ఒప్పుకోరు, హీరోయిన్ షుగర్ ఏంటండి, అలా కాదు. హీరోయిన్ అంటే హీరోయిన్గా అందంగా ఉండాలి, ఆ డ్యాన్స్లు అవన్నీ ఉంటే తప్ప యాక్సెప్ట్ చేయరు అనుకునే దానికి దర్శకుడు ఎంత ధైర్యం చేసి ఉండాలో ఆలోచించండి. అతనికి మానసికంగా ఎంతో ధైర్యం ఉంటే తప్ప ఆ క్యారెక్టర్ మీద, ఆ క్యారెక్టర్ కన్విక్షన్ మీద ఒక అద్భుతమైన గ్రిప్ ఉంటే తప్ప ఆ ఛాలెంజ్ తీసుకోడు. ఓ శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చయొచ్చుగా.